వ్యక్తమై ఉన్నాడమ్మ. ఇక్కడ విగ్రహం కాదు, మీరు విగ్రహం అనుకుంటే పొరపాటు పడినట్టే. అంతా వ్యాపించి ఉన్నాడు తల్లి, స్వయం వ్యక్తమై ఉన్నాడు. విగ్రహాల్లో ఏమీ లేదమ్మా. అంటే లేదంటే మళ్ళీ విగ్రహాలు పూజించడం మానేస్తారు, అది కాదు లేదండి. అంటే అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆయన ఒళ్ళో కూర్చొని ఉన్నాం మనం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆయన గడ్డలే, మనందరూ ఆయన పిల్లలు అయిపోయాం. ఎందుకంటే ఒక వారం వచ్చేవంటే ఆయన పిల్లలు అయిపోయినట్టే. మనకి 2 వారాలు 3 వారాలు అయ్యేసరికి ఒకరిని వెంటనే నమ్మలేం కదమ్మా. ఎక్కడి వచ్చిన మనం నమ్మగలమా? మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారు అనుకోండి, మన ఇంటికి వచ్చిన అల్లుడిని నమ్ముదా అంటే కొంత 2-3 వారాలు లేకపోతే 1 నెల 2 నెలలు చూసిన తర్వాత అప్పుడు నమ్మకం కుదురుతుంది. అలాగేంటంటే మీ మీద నమ్మకం కలగడం కోసం ఒక 3 వారాలు పడుతుందమ్మా. 3 వారాలు స్వామికి పడతాయి. ఎందువల్లంటే పిల్లలు అయినప్పటికీ, పిల్లల కింద వచ్చినప్పటికీ 3 వారాలు పడతాయి. 4వ వారం నుండి మీ పని స్టార్ట్ అవుతుందమ్మా. ఏదైతే కష్టంతో వచ్చారో ఆ కష్టం మీద పని ఆయన ప్రభావం పడుతుంటుంది. అంటే మనకు పర్లేదు, ఇది చేసినా పర్లేదు, చేయొచ్చు అనే భావంలో ఆయన ఉంటాడు. కాబట్టి 4వ వారం నుండి మారుతుందమ్మా. మొత్తం మార్చుకుంటూ వస్తాడు. 9 వారాలు అయ్యేసరికి మీకు కంప్లీట్ గా ఏదైతే అంటే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే అది కంపల్సరీ నెరవేరుతుంది. కాబట్టి ముందు మనకి ఇక్కడ భగవంతుడు ఎలా కనిపిస్తాడో, ఆయన ఏం చెప్తాడో మీకు చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్క 2 నిమిషాలు ఎక్కువ. నేను నా చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. వినాయకుడికి మా అమ్మ ప్రసాదం పెట్టేది. మా అమ్మని అనుకోండి, నేను ప్రసాదం పెట్టే కదమ్మా, తింటలేదు అనుకోండి. నాకెత్తే నేను తీసుకున్నామ్మా, మరి దేవుడికి ఎత్తే తినాలి కదా. ఇంచుమించు ఒక 8 ఏళ్ళు వయసు నుంచి నేను నాకు ఇది తపన, ఇది భగవంతుడి పెట్టి ఎందుకు తింటలేదు. భగవంతుడికి పెడుతున్నాం, మనం ప్రసాదం పెడుతున్నాం, తింటలేదు. తింటున్నాడా? మొత్తాన్ని మనం తినేస్తున్నాం. ఏంటి ఎందుకు తింటలేదు? అసలు భగవంతుడు ఉన్నాడా లేదా డౌట్ నాకు మళ్ళీ. ఎందుకంటే ఉన్నవాడైతే తింటాడు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, తింటున్నాను, ఎంత ఎత్తే అంతా తినేస్తున్నాను. ఆయన ఎందుకు తింటలేదని అడిగితే తీసుకుంటారు, స్వామి తీసుకుంటారు మామూలుగా అని చెప్పారు. ఆవిడ తెలియకపోవడం. కానీ అది ఎలా తీసుకుంటాడో తెలియడానికి నాకు 30 సంవత్సరాలు పెట్టింది. అప్పటి పట్ల ఈవిడ కొడుతుంది, ఎవరు పడుతుంది, 30 సంవత్సరాలు పట్టిందమ్మా. 30 సంవత్సరాలు నేను తెలుసుకున్నాను అసలు భగవంతుడు ఆహారాన్ని ఎలా తీసుకుంటాడు, ప్రసాదాన్ని ఎలా స్వీకరించాడు ఆయన అది తెలుసుకోవడానికి 30 సంవత్సరాలు పెట్టిందమ్మా. ఎలాగంటే ఇప్పుడు ప్రసాదం పెడుతున్నామమ్మా, భగవంతుడి దగ్గర పెట్టాం. పెట్టినప్పుడు ఆయన ఎలా స్వీకరిస్తాడంటే అమ్మా, మనం ఏదైనా సిరంజి ఉంటుంది కదమ్మా, అంటే మనం ఇంజక్షన్ ఉంటుంది కదా, ఇంజక్షన్ మనకి ఇచ్చి ఇంజక్షన్ తయారు చేయడానికి ఎంతో టెస్టులు చేసి ఎంతో శ్రమ పోస్తే కానీ చిన్న ఇంజక్షన్ తయారవుదమ్మా. అంటే అంత మందులు కూడా ఏం చేశారమ్మా, సూక్ష్మంగా తయారు చేశారు, చిన్నగా తయారు చేశారు. అంటే ఎక్కువ మోతాదులో ఉన్నదని అలా తీసుకుంటూ వచ్చారు. అలాగేంటంటే మనకి కనిపించకుండా స్వామి దానిలో ఉన్న శక్తిని లాక్కుంటాడమ్మా. అంటే మన బయటికి కనపడదు, అది బయటికి ఏమీ కనపడదు, కానీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కనపడతామ్మా. ఆయన తింటున్నట్టు కనపడుతుంది మనకి. ప్రతి ఒక్కరికి చాలా మందికి కనిపించింది అలాగా. ఎందువల్లంటే దానిలో శక్తిని లాక్కుంటాడమ్మా. శక్తిని లాక్కుని ఆయన కొద్దిగా తీసుకుంటులోకి మనం పెట్టిన ఆహారం అంతా కూడా ప్రసాదంగా మారిపోతుందమ్మా, అద్భుతంగా. తర్వాత ఏదనుకున్నాడు, దాని యొక్క స్వభావం మారిపోతుంది. ఫస్ట్నే దాని యొక్క స్వభావం అంటే ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండి నోటు వేసుకున్నారు కూడా కొద్దిగా పొగగా ఉండొచ్చు, కానీ స్వామివారు సేకరించిన తర్వాత అద్భుతంగా మారిపోతుంది. అది నేను కళ్ళారా చూసాను తల్లి. ఎందుకంటే స్వామి సేకరించిన వెంటనే దాని స్వభావం మారిపోతుంది, దాని రుచి మారిపోతుంది, దాని యొక్క పరిమితి కూడా మారిపోతుంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారమ్మా, ఎంతమందికి సరిపోయే తక్కువ ప్రసాదం రావచ్చు ఇక్కడ, కానీ ఎంతమందికి సరిపోయేలా తయారు చేసి ఉంటాడు ఆయన. మీకు తెలిసే విషయం అంతగా సరిపోతుంది. మీకు కూడా లాస్ట్ కూడా ఇక్కడ కూర్చొని మిగలొచ్చు. ఆయన ఎప్పుడు అలా చేస్తాడమ్మా. ఎందువల్లంటే స్వామి వారు స్వీకరించడం అలా స్వీకరించాడమ్మా, అద్భుతంగా చేస్తున్నాడు. మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రసాదం అంటే మామూలు అనుకుంటున్నారు, కానీ అది కాదు. మన శరీరానికి ఇచ్చే ఔషధం అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మానసిక శారీరక రోగాలు అన్నిటికీ కూడా ఔషధం అంటే దానికి ఇచ్చే మందు. పెద్ద వైద్యుడమ్మా ఆయన. ఎంతమందికి నీ నీరసాలు తగ్గిపోతున్నాయంటే, ఎంతమందికి నీ కష్టాలు తీరిపోతున్నాయంటే
మరి ఇంకా ఆయన ఇచ్చిన వైద్యులు ఎవరు ఉంటారమ్మా? కాబట్టి జాగ్రత్తగా స్వీకరించండి. మీకు అద్భుతం అది. నిజంగా మీకు కళ్ళు మూసుకుంటే చాలా మందికి కనపడతారు. నాకైతే స్పష్టంగా చూస్తాను, దాని గొడవలేదు. నేను చెప్పడం వేరు, మీరు తెలుసుకొని చెప్పడం వేరు. మీరు తెలుసుకుంటారని నేను చెప్పేది. కాబట్టి ఆహారాన్ని మాత్రం ఆ ప్రసాదం మాత్రం అమృతం, మామూలు కాదమ్మా. ప్రతి రోగానికి కూడా అది ఔషధం. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటమ్మా, ఏదో చెప్పాలి.